కాంగ్రెస్ తరపున పోటీ చేసే ఎంపీ అభ్యర్థుల తుది జాబితా ఖరారు చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొంటారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లారు. ఈ సమావేశంలో మిగిలిన నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. తెలంగాణలో ఇప్పటికే 9 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్ మరో 8 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. భువనగిరి, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్, హైదరాబాద్ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. 17 పార్లమెంటు స్థానాల్లో 12 నుంచి 14 స్థానాల్లో పాగా వేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆచితూచి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్లు సమాచారం. స్క్రీనింగ్ కమిటీ, సిఈసి ఏకాభిప్రాయానికి వస్తే అభ్యర్థులను ఇవాళ లేదా రేపు అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. అయితే 3 స్థానాల అభ్యర్థుల ఎంపికపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది. ఇదే సమయంలో హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా పేరు ఖరారైనట్లుగా టాక్ వినిపిస్తుంది. ఆమె పేరును అజారుద్దీన్ ప్రతిపాదన చేశారని సమాచారం. సానియా స్టార్ ఇమేజ్కి మహిళ అనే సెంటిమెంట్ కూడా కలిసి వస్తుందని హస్తం నేతలు భావిస్తున్నారు. ఎంఐఎం నేత అజాదుద్దీన్పై సానియా లాంటి ఫేమస్ స్టార్ పోటీ చేస్తే తప్పకుండా ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. దీనిపై సానియాతో చర్చించి పోటీకి ఒప్పించే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఆమె అంగీకరిస్తే రేపటి తుది జాబితాలో ఆమె పేరు ఉండొచ్చు. అన్ని చోట్ల బలమైన అభ్యర్థుల్ని బరిలో దించేలా కాంగ్రెస్ కసరత్తులు చేసింది. ఈ క్రమంలోనే సానియా మీర్జాకి ఛాన్స్ ఇస్తున్నట్లు తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.